నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో గృహ నిర్మాణ శాఖ పనులపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష. పలు అభివృద్ధి పనులపై అధికారులతో విస్తృత చర్చ. తిరుపతి నగరంలో కొనసాగుతున్న అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పర్యవేక్షించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ప్రతీకారం తీర్చుకోవడం మాని ప్రజాక్షేమంపై దృష్టి పెట్టండి. ప్రభుత్వానికి కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ నాయకులు హితవు. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యనారాయణ. గూడూరులో గంజాయి మాదక ద్రవ్యాల విక్రయాలపై విస్తృత తనిఖీలు. పట్టణ వాసులకు కఠిన హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు. ఇక డీటెయిల్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలైన గృహ నిర్మాణ పథకం, ఆర్బీకేలు, సచివాలయాలు, వైఎస్ఆర్ క్లినిక్, బీఎంసీల భవన నిర్మాణాలకు సంబంధించి చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ హరినారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మీరందరూ కొంచెం ఫోకస్ చేసి దీన్ని గ్రౌండ్ 60% ఆఫ్ గ్రౌండ్ అలా ప్లాన్ చేసుకున్నాం సార్. నెక్స్ట్ మనం కట్టేసి ఒక 10 to 20 మెంబర్స్ ఒక గ్రూప్ కింద చేసి సో ఇది అంటే స్టేజ్ వైజ్ పేమెంట్స్ ఎలా అయితే మనం 4 స్టేజ్, అలాగే కంప్లీషన్ స్టేజ్ 4 స్టేజ్ కింద ఎంత డబ్బులు గివెన్ ద బ్రేకప్ సార్ చూసుకుంటే మనకి అలాగే రూట్ లెవెల్ ఒక పేమెంట్, రూట్ ఇంకా మనకి 1,74,90% గ్రౌండింగ్ చేయవలసి ఉంటుంది. అది మనకి ఇంతకంటే మెటీరియల్ ఎక్కువ కాస్ట్ ఉండకూడదని మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. 400 చొప్పున ఇలా ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇవన్నీ సంబంధించి 40 కిలోమీటర్స్ కంటే తక్కువ ఉంటే కూపన్లు ల్యాండ్ కూపన్ ఎన్ని జనరేట్ చేసామని టైం పెట్టడం జరిగింది సార్. యూఆర్ ఏబుల్ టు రిజాల్వ్ ద ఇష్యూస్ సార్. థ్యాంక్ యూ సార్. అది ఒక 2 నిమిషాలు మన మంత్రి గారు పూర్తిగా అవసరం ఇప్పటి వరకు క్లీన్ చేసిన కూడా పూర్తిగా మిగతా సబ్జెక్ట్ ఏమైనా కూడా మనం జోలిపోవడం పీరియడ్స్ ఒక 14 కాంపౌండ్ వాల్స్ దానికి దరిదాపుల బోర్వెల్స్ ఇక్కడ వినియోగిస్తున్నాను. ఏదైతే నేను చెప్పానో ఇవన్నీ కూడా పరిశీలించి న్యాయం చేయాలి సార్. ఏమైనా సార్ ఒక చిన్న ఇది సార్, అందరూ కూడా ఆలోచించి నిజమైన బీగోల్లో వాళ్ళకి ఏమి తెలియని వాళ్ళు కాకుండా తిరుపతి ఆర్సీ రోడ్డులోని అండర్ బ్రిడ్జ్ పనులను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ గిరీష అధికారులు పరిశీలించారు. తిరుపతి వినాయక్ సాగర్ పనులను పర్యవేక్షించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. పనుల్లో నిర్లక్ష్యం చేయరాదని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఫస్ట్ ఫ్లోర్లో జిమ్ వస్తుంది సార్. ఇది టోటల్ కింద సార్ 4,000 స్క్వేర్ ఫీట్ అంతేనా? ఓకే. జీ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 3 4. సో జిమ్ కూడా దానికి వ్యూ అని మొత్తం గ్లాస్ వస్తుంది సార్.
చాలా రోజులుగా ఈ గేట్ తీసివేయటము, అండర్వే నిర్మించాలని అనుకోని కొన్ని కారణాంతరాల వలన ఆలస్యం కావటము జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా శీఘ్రగతిన ఈ కార్యక్రమం చేపట్టాలని నేను, కమిషనర్ గారు గత సంవత్సరం దీనికి ఫౌండేషన్స్ వేయటం జరిగింది. 2-3 నెలలు ఆలస్యమైంది. ఇప్పుడు రైల్వే వారు చెప్తున్నారు ఆగస్టు 2nd వీక్ కల్లా వాళ్ళు పనిని పూర్తి చేసి ఖచ్చితంగా ఇస్తాము అని. ఆగస్టు 2nd వీక్ కల్లా వాళ్ళు ఇవ్వగలిగితే మేము ఒక 15-20 రోజులలో మున్సిపల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి వెంటనే ప్రజలకు ఈ అండర్వే బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొని వస్తాం. రైల్వే శాఖను నేను, మేయర్ గారు, కమిషనర్ గారు అందరము కూడా శీఘ్రగతిన దీన్ని పూర్తి చేయమని చెప్పి మేము వారి మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నాం. వాళ్ళు కూడా అంగీకరించినారు, ఎప్పుడు చేస్తాము అని. సో ఆగస్టు 2nd వీక్ కల్లా అవుతుందని తలుచుకుంటాం. పథకాల పేరుతో ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తుందని, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ పేరుతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని కృష్ణా జిల్లా మైలవరం తెలుగుదేశం నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించారు. వైఎస్ఆర్ చేయూత పథకం అమలుకు ఆధార్ లింకు పేరుతో కరోనా కష్టకాలంలో మహిళలు ప్రాణాలకు తెగించి ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగారని, ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ కూడా నిరుద్యోగులను తీవ్రస్థాయిలో నిరుత్సాహపరిచే విధంగా ఉందని అన్నారు. నామమాత్రంగా 5,000 జీతంతో వాలంటీర్ పోస్టులు ఇచ్చి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. సీఎం నివాసం సమీపంలో మహిళలకు రక్షణ లేకపోవడం రాష్ట్రంలోని పరిస్థితులకు ఉదాహరణ అని, ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై కేసులు నమోదు చేయడం తప్ప ప్రభుత్వానికి ప్రజల బాగోగులు పట్టలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజల బాగోగులు పట్టించుకోవాలని, ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకోవడం మానుకోవాలని సూచించారు. లేదు మీరు ఎంతవరకు ఏం చేశారు? లేదు మేము చేస్తాం ఏమండి, అందుకనే కదండి మేము విమర్శిస్తే మమ్మల్ని కేసులు కట్టి మీరు మాట్లాడుతున్నారని చెప్పని మమ్మల్ని అరెస్ట్ చేసేది అదే కదండి. మా రాజేష్ మొన్న ఏదో చేశారు, ఆ విజయ్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ అదే కదండి. ఇవాళ వరి 1,431 రూపాయలు పెట్టి కొనమన్నారండి. ఎక్కడన్నా ఈ రాష్ట్రం మొత్తంలో 1,430 రూపాయలు లెక్క మేము కొన్నాము, ఫలానా నెలకి ఇచ్చామని చెప్పని ఏమన్నా చెప్పండి. 900 కాడి నుంచి అమ్ముకున్నారండి. 900 కాడి నుంచి 1,200 అంటే టాపు. మీరు 1,430 రూపాయలు అన్నారు. ఎవరన్నా అమ్మితే కనుక ఫలానా నెల దగ్గర మేము కొన్నామని చెప్పండి సభామూర్ఖంగా. మళ్ళీ 10 కిలోలు 15 కిలోలు వాళ్ళ ఇష్టం. మొన్న కూడా మనకి ఎలగలేరు కౌలూరులో ఎవరు కొనేవాళ్ళు లేకపోతే మంత్రి గారు వెళ్ళి అక్కడ ధర్నా చేసి అవి కార్యక్రమాలు చేస్తే వైరల్ అయిందని చెప్పని మీరు ఇమీడియట్గా కొన్నారు. రాష్ట్ర గవర్నమెంట్ కానీ, ఈ హాస్పిటల్స్ కానీ, కార్పొరేట్ హాస్పిటల్ కానీ 90 లోపు ఉన్న వాళ్ళని ఆక్సిజన్ ఇచ్చి బతికిస్తారా? లేకపోతే 95 పైనుండి ఏదో వాడికి పాజిటివిటీ ఉంటే ఏదో 5% 4% ఏదోటి ఏదో దాంట్లో ఉంది అని చెప్పని అనేపాటికి భయంతో డబ్బులు ఉన్నాయని హాస్పిటల్ చేస్తే వాడికి వైద్యం చేస్తారా? ఎంత దౌర్భాగ్యం అంటే అండి, ఈ విషయంలో 65 నుంచి 90 లోపు కొన్ని వేల మంది చచ్చిపోయారు. వాళ్ళందరికీ కూడా రాజకీయ నాయకులకు కానీ, వైద్య సిబ్బందికి కానీ అందరికి కూడా ఆ పాపం తగిలిద్దని చెప్పని, అది ఇంకోసారి థర్డ్ వేవ్లోనో ఇంకోటో అంటున్నారు. కాబట్టి అలాంటి సంఘటనలు రాకుండా ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త చర్య తీసుకోవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ జాబ్ కార్డులో నేను 2.5 లక్షల ఉద్యోగాలు నేను రాగానే చేస్తాను, రాకపోతే కనుక నేను రిజైన్ చేసి వెళ్ళిపోతానని చెప్పనేసి ఇవాళ సీఎం ఆ రోజు అన్న సీఎంలు కూడా ఇవాళ అవన్నీ వైరల్ అవుతున్నాయి. నేను ఇంటికి వెళ్ళిపోతాను, రాజీనామా చేస్తానని చెప్పనేసి అలాంటి వైరల్ అవుతున్నాయి. నువ్వు ఇవాళ 10,000 ఉద్యోగాలు చూపిస్తున్నావు, 1,80,000 ఉద్యోగాలు దాకా ఉండయి అని చెప్పని అంటున్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పని మీరు ఇచ్చిన 6,03,000 ఎన్నో ఉద్యోగాలు అంటున్నారు. దాంట్లో సగం వాలంటీర్లు, సెక్రటరీస్ వీళ్ళే తప్పితే, సచివాలయ ఉద్యోగులు తప్పితే మిగతా మీరు అపాయింట్ చేసింది చాలా తక్కువని, ఈ నిరుద్యోగులను కానీ యువతను కానీ అన్యాయం చేయొద్దు. నిరుద్యోగులు కానీ యువత దెబ్బకి ఏ రాజకీయ పార్టీ కానీ ఎవడు కూడా
బట్టకట్టిన దాఖలాలు ఇవ్వని చెప్పని నేను తెలియజేస్తూ ఈ విధంగా నేను సెలవు తీసుకుంటాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, గ్రామ సచివాలయం నూతన భవనాలకు ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నామని, గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ పాలన వేగవంతంగా సాగుతుందని చెప్పారు. కొత్తగా సచివాలయ వ్యవస్థతో పాఠాలను చేయడం జరిగింది. మన ప్రీతమ నాయకులు మన ఇక్కడ ఫోకస్ చేసి ఆ రంగాన్ని స్వర్ణ రంగంలో సన్న బియ్యాన్ని మనకు పీడిఎస్ ఒక ప్రజాప్రతినిధి నిబద్ధతతోటి ఉండి ప్రజలను ఎన్నుకున్నందుకు ఈ గ్రామంలో నేను ఇప్పటికీ నిలిచిపోయే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం చేయాలనుకుంటే ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయాలనుకుంటే ఎలా ఉంటుందో మన రామన్నగూడెం చూసి మిగిలిన గ్రామాలన్నీ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం. ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న మన ప్రీతం నాయకులు, ఈ రాష్ట్ర ప్రజల ముద్దుబిడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ఎంతసేపు మనల్ని ఎన్నుకున్న ప్రజలకి ఎంత న్యాయం చేసి మన పరిపాలన ద్వారా వాళ్ళని ఎంత సంతోషంగా ఉంచాం, వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చాం, ఏ రకంగా ఆ కుటుంబానికి ఆర్థికంగా సహకారం చేసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేసామన్న నిబద్ధతతో కూడిన ఆలోచనల ద్వారా ఆయన పరిపాలన మొదలుపెట్టి వాళ్ళ ఆయన అధికారం చేపట్టి పరిపాలన చేసిన 22 నెలల కాలంలోనే దేశంలో 3వ స్థానానికి చేరుకున్న మరి సమర్థవంతమైన ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పూజ్య బాపూజీ కన్న కళలని మనం చెప్పుకోవటమే కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఆ దిశగా ఆలోచించి కార్యాచరణ రూపొందించుకుని ఆ కార్యక్రమాన్ని అమలు చేసి ప్రజల్లోకి పరిపాలన తీసుకెళ్ళి ప్రజలకి ప్రభుత్వాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఆ పరిపాలన ఎక్కడికి వెళ్లకుండా అందరికి అందుబాటులో తీసుకొచ్చిన ప్రయత్నం అయితే ఎవరు చేయలేంతవరకు ఆ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద పెట్టుకొని గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలని ఎన్నికలకు ముందే ఈ గ్రామానికి సంబంధించిన 10 మంది యువకులకి ఇక్కడే ఈ గ్రామంలో అభివృద్ధి చేసుకోవడానికి, ప్రజలకు అందుబాటులో ఉండటానికి అన్ని రకాలుగా కూడా నేను వాళ్ళకి ఉద్యోగ రీత్యా కల్పిస్తాను, అక్కడున్న యువతకి ఉపాధికి చూపిస్తానని చెప్పడం కాదు, చేసి చూపించిన. గంజాయి, మాదక ద్రవ్యాలను విక్రయిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని గూడూరు పట్టణ సిఐ దశరథ రామారావు పేర్కొన్నారు. పట్టణంలోని అరుంధతివాడ ప్రాంతంలో పట్టణ పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, గూడూరు శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో ఎటువంటి మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ దొరకలేదు. వారం రోజుల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు వివరించారు. ఎవరైనా గంజాయి మరియు మాదక ద్రవ్యాలు అమ్మినా, వాటిని వినియోగించినా కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐక్యరాజ్య సమితి జూన్ 26వ తేదీని ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటే మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగాను, వాటి రవాణాను, అక్రమ రవాణాని నిరోధించే దినంగా జూన్ 26న ప్రకటించడం, ఆ యొక్క దినాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని 2021 సంవత్సరానికి గాను షేర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద డ్రగ్స్ అండ్ సేవ్ ద లైఫ్స్, ఆ డ్రగ్ అబ్యూస్ గురించి, డ్రగ్స్ గురించి నిజాలను ప్రజలకు తెలియజేయటం, వాటి ద్వారా తెలియజేసి ప్రజల జీవితాలను కాపాడటమే ఒక థీమ్గా పెట్టుకొని ఐక్యరాజ్య సమితి ప్రపంచంలోని అన్ని దేశాలకు సూచనలు ఇవ్వటం, ఆ సూచనలకు అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం మా ఎస్సీబీ కమిషనర్ గారైన వినీత్ బ్రిజ్లాల్ సార్ వారి ఆదేశాల మేరకు జూన్ 22 నుంచి 26వ తేదీ వరకు ఒక స్పెషల్ డ్రైవ్
కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్సీబీ అధికారులు మరియు గూడూరు టౌన్ పోలీస్ మేము ఇద్దరం జాయింట్ ఆపరేషన్ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. గూడూరు అరుంధతిపాలెం ఏరియాలో ఇల్లీగల్గా ఎవరైనా గంజా అమ్ముతున్నా కానీ అట్లాంటి సమాచారం ఉందనే దాని మీద అన్ని చిన్న చిన్న స్టాల్స్ హౌసెస్ కొన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈరోజు దొరకలేదు, కానీ మేము నిత్యం చేస్తూనే ఉంటాం ఈ దాడులు. ఇటు కోఆర్డినేషన్ ఆఫ్ ఎస్సీబీ వారి యొక్క సహకారంతో వారితో పాటు మేము కూడా పాల్గొని చేస్తూ ఉంటాం. ఏ చిన్న ప్యాకెట్ ఒక్కటి దొరికినా సరే వారి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసులు కట్టి కోర్టు ముందు హాజరుపరిచి వాళ్ళని జైలుకు పంపించే ఆస్కారం ఉంది. కనుక మీ అందరికీ ఇదే హెచ్చరిస్తున్నాం. గూడూరు టౌన్లోని అరుంధతిపాలెం ప్రజలందరికీ కూడా ఈ రైడ్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్, దీని మీద స్టేట్ వైడ్ ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చున్నారు. ఈ నెల 26వ తారీఖు దాకా ఈరోజు ఎక్కడెక్కడ సస్పెక్టెడ్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ఏరియా అంతా కూడా రైడ్ చేసి సెర్చింగ్ చేయటం అబౌట్ ఇల్లీగల్ గంజా అండ్ డ్రగ్స్, కొకైన్, మార్ఫిన్ ఇట్లాగా మాదక ద్రవ్యాలు వాటన్నిటి గురించి. కర్నూలు జిల్లా కలెక్టరేట్లో కరోనా కట్టడిలో భాగంగా అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ వారు తమ వంతు సాయంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించారు. 5 లక్షల విలువ చేసే 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఆర్ కేహెచ్ ఎడ్ ప్రసాద్, అడ్మిన్ అంజనా ప్రకాష్, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ సదాశివరెడ్డి, సిఎస్ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని ఆటో స్టాండ్ దగ్గర డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా రామకుప్పం మండలం ఇన్ఛార్జ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రామకుప్పం ఇన్ఛార్జ్ ప్రభాకర్, ప్రెస్ శివన్న, మండల అధ్యక్షులు మురళి, ఆచారి, రాజసింహ కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వర్ధంతి దినోత్సవం ఈరోజు. ఆయన ఈ దేశాని కోసం ప్రాణ త్యాగం చేసి బలిదానమైనట్ల వ్యక్తి అయినా హిందుత్వాన్ని ఈ దేశంలో అత్యుత్తమైన దీంట్లో అయినా కొన్నాడినట్ల వ్యక్తి అయినా రాబోయే రోజుల్లో ఈ భారతదేశం హిందుత్వము అదే కొనసాగాలనే ఉద్దేశంతో ఆయన ఈ దేశాని కోసం ప్రాణత్యాగం చేసినాడు. ఆయన ఈ దేశాని కోసము మనకి చాలా అతి ముఖ్యమైన విషయం 370 ఆర్టికల్ ఆ రోజుల్లోనే ఆయన కాలంలోనే ఆ రోజుల్లోనే తీసుకురావాలని వచ్చినాడు. పాకిస్తాన్ని వ్యతిరేకం చేసినాడు ఆయన ఆ రోజుల్లోనే. అదైన తర్వాత మళ్ళీ 370 ఆర్టికల్కి ఆయన వేసిన గుణాదే ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని అది కానూనుబద్ధంగా తెచ్చినాడు. అయోధ్య ఇష్యూ తెచ్చేదానికి కూడా ఆయన కూడా ఒక పాత్ర ఉన్నది. వాళ్ళకి అదైన తర్వాత ఈ ముస్లిం దీంట్లో 9 తలాక్ అనే దీంట్లో దాంట్లో కూడా దాంట్లో కూడా ఆయన్ని ఒక చిన్న పాత్ర ఉన్నదని చెప్పేసి నేను చెప్తాను. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ హిందుత్వాన్ని ఇదే ముందుగా కొనసాగించుకొని పోతాము. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఈ రామకుప్పం నియోజకవర్గంలోనే, రామకుప్పం మండలంలోనే, కుప్పం నియోజకవర్గంలోనే అతి ముఖ్యంగా ఆయన్ని కొన్నాడుకొని కంప్లీట్ అయిపోతే నియోజకవర్గంలోనే కంప్లీట్ అయిపోతే భారతీయ జనతా పార్టీని అధికారం
పరిష్కారం తెచ్చేదానికి మేము కృషి చేస్తాము. మా కార్యకర్తలు అందరి తరఫున కంప్లీట్గా పొద్దున్న ఈ రోజుల్లో మేము ఈ కృషి చేస్తా ఉన్నామని ఆయన వర్ధంతి దినము నాకు నాలుగు అవకాశం ఇచ్చినందుకు నేను రామకుప్పము నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి మన కార్యకర్తలకి, మన అధ్యక్షులకి, మన రాష్ట్రాలకి అందరికీ నేను ఈ 4 మాటలు మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటే నేను నా 4 మాటకి అక్రమంగా మద్యం మాదక ద్రవ్యాలను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాకాల ఎక్సైజ్ సీఐ లీలారాణి హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పాకాల మండలంలో సీఐ మీడియాతో మాట్లాడుతూ పాకాల, చంద్రగిరి, పులిచెర్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే వారిపై ఉక్కుపాదం మోపి కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా, గంజాయి, మత్తు పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్న వారి వివరాలు చెప్పాలని, పోలీసు వారికి సమాచారం ఇచ్చిన వారిని వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. స్పెషల్ ఇన్స్పెక్టర్ పాకాలకి కొత్తగా వ్యాక్సినేట్ ఇచ్చాను. గతంలో రామసముద్రం చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేశాను. అక్కడి నుంచి బదిలీ మీద పాకాల రావడం జరిగింది. ఈ పాకాల మాకు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో పాకాల, చంద్రగిరి, పులిచెర్ల 3 మండలాలు వస్తాయి. ఈ 3 మండలాల్లో ఎక్కడైనా కానీ మద్యము అక్రమంగా రవాణా చేయడం, నిల్వ చేయడం లేదా అమ్మడము ఇవన్నీ ఉన్నట్లయితే మద్యము, సారాయి, గాంజా ఇలాంటివి ఏదైనా కూడా మీ దృష్టికి వచ్చినట్లయితే మాకు తెలియజేయండి, మేము చర్యలు తీసుకుంటాము. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9440902544. సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా మీకు తెలిసిన సమాచారాన్ని మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. దాని మీద తగు చర్యలు తీసుకుంటాం. ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాలో గృహ నిర్మాణ శాఖ పనులపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష, పలు అభివృద్ధి పనులపై అధికారులతో విస్తృత చర్చ. తిరుపతి నగరంలో కొనసాగుతున్న అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పర్యవేక్షించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ప్రతీకారం తీర్చుకోవడం మాని ప్రజాక్షేమంపై దృష్టి పెట్టండి, ప్రభుత్వానికి కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ నాయకులు హితవు. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యనారాయణ. గూడూరులో గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయాలపై విస్తృత తనిఖీలు, పట్టణ వాసులకు కఠిన హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.